బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను చెక్ చేస్తూ అనుమానితులను కూడా ఆరా తీస్తున్నారు. అలాగే పలు బస్ల నైట్ హాల్ట్ల సర్వీసెస్ ని కూడా వారం రోజుల వరకు రద్దు చేశారు. ఛత్తీస్గఢ్ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆంధ్ర ఒడిశా బార్డర్ లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు కూడా చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ బార్డర్స్ లో ఉంది, అలాగే తీసుకుంటున్న చర్యలేంటి ఒకసారి చెప్పండి. 3 రోజుల క్రితం జరిగినటువంటి ఆ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో దాదాపుగా కీలకమైన నేతలతో పాటుగా 27 మంది చనిపోయినటువంటిది తెలిసిందే. అయితే ఒక్కసారిగా ఇంతమంది చనిపోవడం, అదేవిధంగా ఛత్తీస్గఢ్ అదే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఈ పరిసరాల్లో దాదాపుగా కంటిన్యూగా ఈ ఎన్కౌంటర్లు అనేది జరుగుతుంది. వరుస ఎన్కౌంటర్లతో అనేక మంది చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ లోనూ ఆ పోలీసులు ముమ్మర తనిఖీలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర సంబంధించినటువంటి పోలీసులు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ మొత్తం అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్ బోర్డర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ కి సంబంధించి తప్పించుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో నుంచి ఎంటర్ అవ్వచ్చు. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఏమన్నా కొంత అలజడి సృష్టించవచ్చు. దానికి అంటే చనిపోయినటువంటి తమ నేతలకి నివాళిగా ఏదన్నా సరే దాడులు నిర్వహించవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఆ వాహనాలన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డాగ్ స్క్వాడ్స్ తో ముమ్మర తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. రోడ్స్ అన్నింటినీ బ్లాక్ చేసి వెళ్తున్నటువంటి వస్తున్నటువంటి ప్రతి వాహనంలో ఉన్నటువంటి వాళ్ళని తనిఖీలు చేయడంతో పాటుగా వాళ్ళ అడ్రస్ అన్ని కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా చూస్తే బస్ సర్వీసులకి, ఎందుకంటే మనం చూస్తున్నట్టు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ తో పాటుగా ఛత్తీస్గఢ్ లో గతంలో జరిగినటువంటి ఈ మావోయిస్టు దాడుల విషయానికి సంబంధించి ఆ బస్సులను కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆ ప్రైవేట్ వాహనాలను తగలబెట్టినటువంటిది ఉంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే ఆ బస్సులన్నింటినీ కూడా ప్రస్తుతం రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు విశాఖపట్నం నుంచి చింతపల్లి మీదుగా సీలేరు భద్రాచలం వెళ్లే సర్వీసుల్ని, అదేవిధంగా నర్సీపట్నం చింతపల్లి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే సర్వీసులు మొత్తం అన్నింటినీ కూడా పోలీసులు అయితే నిలుపుదల చేశారు. అదేవిధంగా డిపోలకు సంబంధించినటువంటి మేనేజర్లకు కూడా సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో వారం రోజుల పాటు ఏ విధమైనటువంటి బస్ సర్వీసులు ఉండవనేది ప్రస్తుతం అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే ముఖ్యంగా అటు మావోయిస్టు అలజడి అనేది అటు ఛత్తీస్గఢే కాదు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కి సంబంధించి ఈ ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు అనేది నిఘా వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో ప్రస్తుతానికైతే మొత్తం అంతా కూడా వీళ్ళు ఎక్కడికక్కడ ముమ్మరమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బస్సులన్నీ నిలుపుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, అదేవిధంగా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత ఇబ్బందికర వాతావరణం ఉందనేది వాళ్ళైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే బస్సులు నిలుపుదల చేసి ఎక్కడికక్కడ రాజు నైట్ హాల్ట్ బస్సుల సర్వీసెస్ ని రద్దు చేశారు. పగలు కూడా ఏమన్నా పహారాతోటి పంపిస్తూ ఉన్నారా బస్సులని? అలాంటిది ఏం లేదా, కేవలం చెక్ చేసి మాత్రమే పంపిస్తూ ఉన్నారా ప్రైవేట్ వెహికల్స్ లాగా? రైట్, అది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లోని సిచ్యువేషన్. ప్రస్తుతం హై అలర్ట్ అయితే కొనసాగుతోంది. నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే నైట్ బస్ షెల్టర్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేశారు. అయితే అక్కడ స్థానికంగా కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రస్తుతం పోలీసుల పహారా నడుమ ఇక్కడ అంతా జరుగుతోంది కాబట్టి ఈ సర్వీసెస్ రద్దు చేయడం తప్పని పరిస్థితిగా తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఉత్తర్వులన్నీ కూడా డిపో మేనేజర్స్ కి అందజేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అలజడి సృష్టిస్తారో తెలియదు కాబట్టి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అక్కడ పంపుతూ ఉన్నారు. వాహనాల తనిఖీలని ముమ్మరం చేశారు పోలీసులు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే చాలు వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేసి ముమ్మరంగా తనిఖీ చేసిన తర్వాతే ఆ వెహికల్స్ ని కానీ ఆ మనిషిని కానీ పంపిస్తూ ఉన్నారు. ఏజెన్సీని అంతా కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. వారం రోజుల వరకు కూడా ఇక్కడ బస్సెస్ కి సంబంధించి కొత్త రీస్కెడ్యూల్ చేశారు. నైట్ సర్వీసెస్ ఉండవన్నారు. ఎందుకంటే గతంలో కొన్ని ఘటనల నేపథ్యంలో బస్సెస్ ని తగలబెట్టారు. కొన్ని ప్రైవేట్ వాహనాలను కూడా తగలబెట్టిన దృష్ట్యా ప్రస్తుతం అలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు సన్సెట్ అయ్యాక అక్కడ వెహికల్స్ ఏవి కూడా అలౌ చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా సహకరించాలని ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే హై అలర్ట్ కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, అలాగే ఆంధ్ర ఒడిశా బార్డర్లో.